ఎరినా ముచ్చాలో మిడిల్ క్లాస్ బతుకులే మనవే. అన్ని క్లాసుల్లో కన్నా మన మిడిల్ క్లాస్ బతుకులకి గొప్ప వరం ఒకటి ఉన్నది తెలుసా? మనం కిందికి పడిపోయినా కుంగిపోము, పైకి ఎదిగిపోయినా పొంగిపోము, మధ్యలోనే ఉంటాం. ఇలా అనుకుంటూ బతికేయడం తప్ప మనకింకో దారి లేదులేయ్యా. అవునే ముచ్చాల, నాకు ఇంకో దారి లేదు. రాజుని అమ్మాయి గురిని కలపాలని అందరికంటే ఎక్కువగా నేనే ప్రయత్నించాను. అలాంటిది వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలాగుంటుందో నాకు తెలుసు. రాజు అమ్మాయి గొర్రెల కంటే నేనే ఎక్కువగా బాధపడుతున్నానేం ముచ్చలు. కానీ నేను ఇంటికి పెద్ద దిక్కు కావడం నా దురదృష్టం అయినది. ఇంట్లో ఎవలెలాగున్నా నేను ధైర్యంగా ఉన్నట్టే నటించాలా? అప్పుడే నా కుటుంబాన్ని కూడా ధైర్యంగా ఉంచగలను. ధనాలు అంట్లు తెమ్మని చెప్పి గంట అయింది, ఇంకా తేలేదే. బేగరా, ఉన్న అంట్లు తోమటం కూడా అయిపోతున్నది. అబ్బబ్బబ్బబ్బబ్బా, నన్ను ప్రశాంతంగా ఉండనివరా? చంపేసేయండి, నన్ను చంపేయండి. అదేంటి అలగ పడేస్తావు? కాస్త కుదురుగా పెట్టచ్చు కదా. నన్ను కుదురుగా ఉండనిస్తే నేను కుదురుగానే పెట్టేదాన్ని. ప్రతి పని నాకే చెప్తుంది. అదేదో ఈవిడ గారికి నేను ఒక్కదాన్నే కూతురునైనట్టు. వరాలు కూడా ఖాళీగానే ఉంది కదా, తనకు కూడా పనులు చెప్పొచ్చు కదా. దానాలకి పని చెప్పాలని, వరాలకి పని చెప్పకూడదని నా ఉద్దేశం కాదయ్యా. దానాలు వంటింట్లో ఉందని అంట్లు తెమ్మని చెప్పాను. వరాలకు తెలిస్తే ఎంత బాధపడద్దో ఏటో. మలేషు, ఈ ఉద్యోగం చూడు, నీకు బాగా సెట్ అవుతుంది. ఈ జాబ్కి బైక్ కంపల్సరీ ఉండాలి వరాలు. మనకి బైక్ లేదు కదా, ఉన్న ఒక్క బైకు బావకి సరిపోతుంది. పోనీ అన్నయ్యకైనా ఈ జాబ్ గురించి చెప్దామా? పాపం ఎన్నో ఉద్యోగాలకు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు. ఎక్కడికి వెళ్ళినా ఆ విజయాంబిక వాళ్ళు అన్నయ్యకి జాబ్ రాకుండా చేశారు. చివరికి ఇలాంటి జాబ్ చేసుకుంటున్నాడు. పాపం అన్నయ్య. మా అయ్య వచ్చేసినాడు. అమ్మా, నువ్వు చెప్పిన కూరగాయలు సరుకులు తీసుకొచ్చాను. తెచ్చావా? మా కోసం నువ్వెంత కష్టపడిపోతున్నావురా నాయనా. వచ్చేసావా రాజు? టీ తీసుకోండి అప్పలనాయుడు. అమ్మగారు, తమరు ఇలాంటి పనులు చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాల? దానాలు వరాలు. అప్పలనాయుడు, కొన్నేళ్లుగా మీతోనే ఉంటున్నాను. మీరందరూ నన్ను ఇంట్లో మనిషిగా చూస్తున్నప్పుడు నేను ఇంట్లో పనులు చేయటం తప్పేమీ కాదు. వరాలు మల్లేషులు ఖాళీగా ఏం లేరు. వాళ్ళేదో ఉద్యోగాలు చూసుకునే పనిలో ఉన్నారు. అయినా మీరు ఇలాంటి పనులు చేయకుండా అమ్మగారు. ముత్యాలు, నేను మీకు భారం అవదలుచుకోలేదు. అయితే గీతే సాయం అవ్వాలనుకుంటున్నాను. మీరందరూ పనిచేస్తుంటే నేను ఖాళీగా కూర్చొని తింటాం నాకిష్టం లేదు. నేను పనిచేయటం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అమ్మగారు, అమ్మగారు, మరైతే టీ చల్లారిపోతుంది, తాగండి. బంటి లేచాడా అమ్మా? ఇంకా లేవలేదురా నాయన. రాత్రంతా ఆడాడి అలసిపోయి పడుకున్నాడు. ఇంకా సేపు పడుకొని. మీరు ఇలా గారాబం చేయబట్టే వాడు అలా తయారయ్యాడు. స్కూల్కి టైం అవుతుంది కదమ్మా. బంటి, రే బంటి. నిదానంగా నాయన, నిద్ర చెడిపోద్ది. బంటి, బంటి, ఓయ్ బంటి. బంటి,
బంటి గుడ్ మార్నింగ్ నాన్న. అమ్మ బాబా ఓం సాయిరామ్. బంటి బంటి లే. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్. పద స్కూల్ టైం అవుతుంది, రెడీ అవుతుంది. త్వరగా రా నాయనా, ఏడి చల్లారిపోతాయి నీళ్లు. కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం. నానమ్మ ఇక్కడే అలాగలాగే రాస్తా రాస్తా అయ్యా రాస్తా. అమృతాలు కురిసే బాగా రాయి నానమ్మ. అలాగలాగే అయ్యా. తీరం ఒరే అయ్యా, ఈ బొజ్జలో ఏటున్నాయి? నానమ్మ పట్టిన ఇడ్లీలు ఉన్నాయి. ఒరే అయ్యా, టవల్ అందుకో. పట్రా అయ్యా, అదే. నా షోలాపూరు చెప్పులు పెళ్లిల పోయాయి, అవి నున్నగా కాలికి మెత్తగా హత్తుకుపోయేవి. తొందరగా బంటి, స్కూల్ టైం అవుతుంది కదా, త్వరగా. నా షోలాపూరు చెప్పులు పెళ్లిల పోయాయి, అవి నున్నగా కాలికి మెత్తగా ఒరే అయ్యా, టిఫిన్ తిందు గాని ఇటు తిరుగు. ఎప్పుడు ఇడ్లీ లేనా నానమ్మ? వెరైటీగా ఏమైనా చేయొచ్చు కదా. రేపు చేసి పెడతానులే అయ్యా, ఈ రోజుకి తిను. నేను తిన్నాను. బంటి, మన ఇంట్లో ఏది ఉంటే అదే తినాలి, లేని వాడకూడదు. అలాగే నాన్న. మా బంగారం తిను. నాన్న, దక్కి నా ఫ్రెండ్ రాలేదా? నానా, అడిగింది నిన్నే. నా ఫ్రెండ్ రాలేదా? ఏంటి, నీ ఫ్రెండ్ వస్తే నీ కోసం ఏదో ఒక వెరైటీ చేసి తీసుకొస్తున్నానా?
ఇలాంటి ముడి రాజు ఎప్పుడు నా మెళ్ళో వేస్తాడో. రాజు, బంటి, బంటి, బంటి. గుడ్ మార్నింగ్ బంటి. హాయ్ ఫ్రెండ్. గుడ్ మార్నింగ్. నీ కోసం దోశలు తీసుకొచ్చాను. అవునా? కానీ ఇడ్లీలతో నా కర్బంట నిండిపోయింది ఫ్రెండ్. అయ్యో. రోహిణి, రోహిణి అని ఎవరు పిలిచినా రాని ఫీలింగ్స్ నువ్వు పిలిస్తే మాత్రమే కలుగుతుంది రాజు. నీకెన్నిసార్లు చెప్పాలి నా షర్టు వేసుకోవద్దని? నువ్వు నన్ను కట్టుకునే వరకు నేను నీ షర్ట్ వేసుకుంటూనే ఉంటాను రాజు. అమ్మా రోహిణి, అమ్మా రోహిణి, రాజు. నానా, షూ రెడీయా? తళతళ మెరిసిపోతున్నాయిరా అయ్యా. నోరు తెరు. ఆ, అడిగో రోహిణి వాళ్ళ నాన్న కూడా వచ్చేసాడు. రా రామినాయుడు రా. రా అన్నయ్య, ఏటిలా వచ్చారు? రాజు కోసం అమ్మా. ఆహా. రాజు, నాకు బయట కొద్దిగా పని నోరు ఉంది. తెరవరా అయ్యా. నువ్వు వెళ్ళి గ్యారేజ్ తీసేయి. అలాగే నాయుడు గారు. వెళ్ళొస్తాను బావా. అమ్మ చెల్లమ్మ, వెళ్ళొస్తాను. మంచిదన్నయ్య. అమ్మ రోహిణి, ఏంటమ్మా ఈ గెటప్? అర్ధనారీశ్వరుల్లాగా నాలో సగం రాజు ఉన్నట్టు రామినాయుడు. నిన్నేనమ్మా. ఏం లేదు రామినాయుడు, ఏదో సరదాగా వేసుకున్నానంతే. ఏంటే తల్లి లేని పిల్లవని గారాభంగా చూస్తుంటే నాన్నని కూడా చూడకుండా పేరు పెట్టి పిలుస్తావా నిన్ను? పేరు పెట్టుకుంది పిలవడానికే కదా రామినాయుడు. అందుకే కదా రోహిణి రామనాయుడు అని పేర్లు వచ్చేటట్టు ఆర్ఆర్ గ్యారేజ్ అని పెట్టారు. అమ్మా చెల్లెమ్మ, దీని అల్లరి రోజు రోజుకి ఎక్కువైపోతుంది. దీని తోక కత్తిరించాలంటే దీనికి ముందు పెళ్లి చేసేయాల. మంచి మొగుడిని ఎత్తుకమ్మా. నేను ఆల్రెడీ వెతుక్కున్నాను రామనాయుడు. ఆ శుభకార్యం కూడా నీ చేతుల మీద జరపాలమ్మా. వెళ్ళొస్తాను బావా. అలాగే అలాగే. చెల్లెమ్మ వెళ్ళొస్తాను. మంచిదన్నయ్య. రాజు, నువ్వు తొందరగా వెళ్ళి గ్యారేజ్ ఓపెన్ చేయి. బంటి, మలేషు నీకు స్కూల్ టైం బ్యాగ్ ఇటు. వరాలు, అదే. ఆ క్యారేజ్ ఇటు ఇవ్వు. పాదరా అయ్యా. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా. ముచ్చలు కరెక్టేనా? ఏంటి బంటి? ఒక్క నిమిషం నాన్న, చిన్న పనుంది. బాబా, నీతో రోజు చెప్పకున్నదే ఈ రోజు చెప్తున్నాను. మా నాన్న పక్కన మా అమ్మని కూడా చూడాలని ఉంది నాకు. కానీ మా నాన్నని అడగాలంటే భయంగా ఉంటుంది. మీరే ఎలాగో అలా ఆ ఫోటోలో ఖాళీగా ఉన్న మా అమ్మ ప్లేస్లో అమ్మ ఫోటో వచ్చేలా చేయాలి, సరేనా? బంటే, వస్తున్నా నాన్న. బాయ్ బాబా. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. నేను వచ్చేసా. ఇదిగో స్కూల్ బ్యాగ్. ఒరేయ్యా, క్యారేజ్ మొత్తం తినేయాలి, ఏది వదలకూడదు. ఓకే, బాయ్ నాన్నమ్మా. బాయ్ బాయ్ తాతయ్య. బాయ్ బాయ్ ఫ్రెండ్. బాయ్ బాయ్. బాయ్. బాయ్ రాజు.
పేదదానికి తోడుగా నేనుంటాను. ఇంకెవ్వరూ అవసరం లేదు. ముఖ్యంగా రూపా, నీ అవసరం అస్సలు లేదు. బాబు చచ్చిపోయాడబ్బా. మమ్మీ చెప్పు దీపు, మనం ఇండియాకి ఎందుకు వచ్చాం? మళ్ళీ తిరిగి మనం ఎప్పుడు వెళ్తాం? మనం ఇంకా తిరిగి వెళ్ళం దీపు. నువ్వు ఇక్కడే చదువుకోబోతున్నావు. నానా, ఏంటి నాన్న అలా డల్గా ఉన్నావు? నాకు బోర్ కొడుతుంది. ఏదైనా కథ చెప్పొచ్చు కదా నాన్న. వింటూ నిద్రపోతాను. చెప్పు నాన్న. నా జీవితంలో చెప్పుకోవడానికి కథలేం లేవు దీపు. నా జీవితమే పెద్ద కథ. చెప్పమ్మా. అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఒక రాజు. ఆ రాజును ప్రాణంగా ప్రేమించే ఒక రాణి. ఆ రాజుని ప్రాణంగా ప్రేమించే ఒక రాణి. ఆ రాజుకి రాజ్యం గురించి కన్నా రాణి గురించే ఎక్కువ ఆలోచన. రాణికి రక్షకుడిగా. సేవకుడిగా. ప్రేమికుడిగా నడుచుకునేవాడు. ప్రేమికుడిగా నడుచుకునేవాడు. అసలు ఆ రాజుకి రాణి తప్ప వేరే రాజ్యం ఉందన్న విషయమే గుర్తుండేది కాదు. ఆ రాణే తన రాజ్యంగా ఫీల్ అయ్యేవాడు. రానంటే రాజుకెందుకు నాన్న అంత ప్రేమ? రాజ్యాన్ని గాలికి వదిలేసి రాణిని మాత్రమే చూసుకోవడం తప్పు కదా మమ్మీ?
ఆ రాజు చెడ్డోడై ఉంటాడు కదా